ఫ్రెండ్స్, కిరాక్ ఆర్పి వాడి గురించి అందరికీ తెలిసిన విషయం. పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అంత వ్యక్తి ఏం కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి బయటికి వచ్చి జబర్దస్త్లో చిన్న చిన్న స్కిట్లు చేసుకొని అటు మల్లెమాల ప్రొడక్షన్ ద్వారా, అప్పుడున్న జడ్జెస్ ద్వారా, వాళ్ళ హెల్ప్ ద్వారా కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని 4 రూపాయలు వెనక్కేసుకొని దాని తర్వాత చేపల పులుసు, కొరమైన ఇగురు అమ్ముకుంటూ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి 175 ఎమ్మెల్యేస్లో టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటున్నా సరే 4 అడుగులు ఉన్న ఈ ఆర్పి రీసెంట్గా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వరస్ట్ కామెంట్స్ చేయడం జరిగింది. అది విన్న తర్వాత మాట్లాడు. వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా? ఎవరైనా మాట్లాడగలరా? ఎంతమందికి దమ్ముందా నా కొడకలారా? ఇనుము చదువుకుని కొట్టకాలు వేసుకునే నా కొడకలారా, హోండా నా కొడకలారా, పశువులు నా కొడకలారా, మరగాలు నా కొడకలారా, గండి నా కొడకలారా, ఒకటి పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా కొడకలారా. ఇసు కొండలు ఉంటే రాయి తగలుతుంది, 7 కొండలు స్వామి కొండ మీద రాయి తగలుతుంది, వాడికి కిడ్నీలో రాయి తగలుతుంది. ఎక్కడ పోతాడు? విన్నర్గా ఆర్పి ఎలా వరస్ట్ కామెంట్స్ చేశాడో చెప్పేది ఏంటంటే, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఆర్పి అనే వ్యక్తి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సిబిఎన్ గారు అధికారంలో ఉన్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పరిస్థితి ఏంటి? ఊరుకుంటారా? నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఏ విధంగా జరిగిందో అది అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నా నాయకులు, కార్యకర్తలు ఊరుకుంటారా? కాస్త నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేస్తే వ్యక్తికి, రాజకీయానికి గౌరవంగా ఉంటది. లేదు నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే చేస్తాను అంటే నీ కర్మ, నిన్ను ఎవరు బాగు చేయలేరు. ఏదైనా వస్తే ఎవరు ఆపలేరు కూడా. అసలు నీ స్థాయి ఏంటి? ఒక ఎంపీ అపాయింట్మెంట్ నీకు దొరుకుద్దా? ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ నీకు దొరుకుద్దా? అసలు సిబిఎన్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ నీకు దొరుకుద్దా? ఆఫ్టర్ ఆల్ ఆర్పి, నువ్వు ఒక కార్యకర్త లాంటోడివి అంతే. ఒక కార్యకర్త లాంటోడివి. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నువ్వు సైలెంట్ గా రాజకీయాల్లో ఉండు, తప్పులేదు. కానీ నీ రాజకీయాన్ని నువ్వు చేసుకో అంతే తప్ప ఇలా వైసీపీ నా కొడుకుల్లారా, ఆ కొడుకుల్లారా, ఈ కొడుకుల్లారా అంటే రేపు ఏమవుద్దో ఏంటో తెలియదు. కానీ ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది. ఎందుకంటే రాజకీయాలు రాను రాను ఎంత వరస్ట్ గా మారిపోతున్నాయో, ఎంత హత్యలు జరుగుతున్నాయో, ఎంత దారుణాలు జరుగుతున్నాయో నువ్వు కూడా చూస్తున్నావు. అలా నువ్వు హ్యార్ష్ గా మాట్లాడి ఆపద కొని తెచ్చుకుంటావు. ఎందుకు అవసరమో చెప్పు ఆర్పి? నీకు మంచి లైఫ్ ఉంది, నీకు మంచి వ్యాపారం చేసుకుంటున్నావు, అంత అవసరం ఏమొచ్చింది నీకు? ఎవరైనా తిట్టమని చెప్తున్నారా? చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు, కానీ తిట్టేవాళ్ళు మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికీ మంచిది. పాలిటిక్స్ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ ఆ లైన్ దాటి వెళ్ళకూడదు, క్రాస్ చేయకూడదు. బిహైండ్ ద లిమిట్స్ మాత్రమే పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా అనిత గారు అసెంబ్లీలో సోషల్ మీడియా మీద కఠినమైన చర్యలు తీసుకురావాలని చెప్తున్నారు. ఒకవైపు టీడీపీ పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనిత గారే కఠినమైన చర్యలు తీసుకురావాలి అంటుంటే, ఆ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఈ విధంగా మాట్లాడితే మరి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది అర్థం కాని విషయం. ఏదైనప్పటికీ ఆర్పి నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. థ్యాంక్ యూ.